అసలు ఇంకా డౌట్ పెట్టుకోకూరి ఫ్రెండ్స్, ఇక డౌట్ పెట్టుకోకుండ్రి. ఇక మనం సూపర్ పవరా గ్లోబల్ పవరా ఇక డౌట్ వద్దు. ఇక ఎవడో ఒకడు మనం డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. వీఆర్ ఎ సూపర్ పవర్. ఈ రోజటి చిట్టా ఒక భారతీయుడిలా మీకు ఎంత గర్వం కలిగిస్తుందో చూడుండ్రి. ఎంత గర్వంగా మీరు ఇలా పొద్దున స్టార్ట్ చేస్తారో చూడుండ్రి. భారత్ ఒక గ్లోబల్ డిఫెన్స్ సూపర్ పవర్ ఫ్రెండ్స్. ఇది నేననడం కాదు, దుబాయ్ ఎయిర్ షోలా ఒక ప్రకంపనలు సృష్టించింది. మనని కేవలం మన తేజస్ ఫైటర్ జెట్ దగ్గర ఆపడానికి ప్రయత్నం చేసిండ్రు. బట్ ఇలాంటి చిట్టా కంప్లీట్ డీకోడ్ చేసి చెప్తుంది అసలు ఏమైంది అని. ఐఐటి మద్రాస్ నిజంగా చెప్పాలంటే ప్రపంచ దేశాలలో ఒక వణుకు పుట్టించింది. ఇవన్నీ ఈ రెవల్యూషన్ మిలిటరీ టెక్నాలజీ రెనెసాన్స్ ఏదైతే భారత్లో జరుగుతుందో దాని మీద ఇవాళ మన మొట్టమొదటి చిట్టా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక బిగ్ బ్యాంగ్ దుబాయ్ ఎయిర్ షో 2025లో భారత్ చేసింది. భారత్ ప్రపంచ దేశం మార్కెట్లో మొత్తం బ్రహ్మోస్ పేరెట్లుంది విన్నారు కదా, అది డిస్ప్లే చేసి అల్జీరియా, ఈజిప్ట్, ఇండోనేషియా, మలేషియా అండ్ వియత్నాం మార్కెట్ క్యాప్చర్ చేసి పడేసింది. బ్రహ్మోస్ విరుగుడు లేదు బ్రహ్మోస్కి. ప్రపంచం చూస్తున్నది. మెసేజ్ క్లియర్ కట్గా ప్రపంచానికి ఇచ్చింది. ఇక వాళ్ళ మీదనో వీళ్ళ మీదనో మేము మిసైళ్లకు డిపెండ్ కాం. ఆత్మనిర్భర్ భారత్ ప్రమాణ స్వీకారం చేసిండు ఒక మొగోడు. మునగాడై ఆత్మనిర్భర్ కలగన్నాడు. ఇవాళ కలగన్న ఆత్మనిర్భరత వికసిత్ భారత్ వైపు అడుగులేస్తున్నది. ఆ వికసిత్ భారత్ నారీ శక్తితో మొదలెట్టి ఇవాళ నయా శక్తి లెక్క మొదలెట్టింది. నయా భారత్ని ప్రపంచానికి పరిచయం చేసింది. వెన్ ఐ సే దిస్, ఇంత గర్వంగా మాట్లాడుతున్నప్పుడు ఐ అబ్సల్యూట్లీ స్టాండ్ ఆన్ మై వర్డ్స్. ఇప్పుడు చూడు రిఫరెన్స్ ఇక ఈడికేని. ఇవాళ ప్రపంచ దేశాలకు భారత్ ఒక ట్రస్టెడ్, ఇండిపెండెంట్, హై టెక్నాలజికల్ వెపన్ ట్రాన్స్ఫర్ ఆర్ సప్లయర్ చేసే ఏకైక దేశం లెక్క ప్రపంచానికి నిలబడ్డది. ఇవాళ మన అస్త్రా మిజైల్ తీసుకుంటే నువ్వేదైనా ఫైటర్ జెట్ కొన్నావు అని అంటే ఖచ్చితంగా వాడిచ్చిన మిజైల్సే దానికి పెట్టాలా. అదే మన అస్త్రా ఎట్లాంటివి తయారు చేసిరంటే నువ్వు కోన్కిస్కా గొట్టం ఏదైనా ఉండని జెట్టాడ ప్లగ్ అండ్ ప్లే అని అంటాం కదా మనం. తీసుకురా, పెట్టు, కొట్టు, పేల్చి పడదొబ్బు అంతే. అస్త్రా MK1 ద ఇన్విజిబుల్ స్పియర్ అని చెప్తారు. ఇన్విజిబుల్ ట్రాక్ చేస్తుంది, ఎనిమీలని సంపుతుంది. ఎక్కడ అంటే అసలు నీ కనుసూపు కూడా పోదు. బియాండ్ విజువల్ రేంజ్ అని అంటారు మిలిటరీ లాంగ్వేజ్లో. నీ కనుసూపు కూడా పోదు. యాక్టివేట్ చేసినావా సంధాన్ కర్ అని చెప్తుంది ఒకటేసారి. సంధాన్ జై, నన్ను లాక్ జై, సంధాన్ జై, ఖతం, ఖేల్ ఖతం, దుకాణం బంద్. సీమ్లెస్లీ ఏ రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్ ఏది ఉన్నా సీమ్లెస్గా ఇంటిగ్రేట్ అయిపోతుంది. అస్త్రా 1 MK1. ఇవాళ రష్యా ఏదైతే గ్లోబల్ సప్లయర్ ఉండే కదా ఆర్మ్స్కి, యుక్రెయిన్ యుద్ధం కొత్త నీతి నేర్పింది ప్రపంచానికి. రష్యాకు వాళ్ళకే సప్లై ఇప్పుడు చాలా టఫ్ నడుస్తుంది. ఆ తరుణంలో ఏమైందంటే డిమాండ్కి సప్లైకి వేరియేషన్ రాగానే ఏదైతే మిజైల్ $100,000 అమ్మాలనో అది సుమారు ఇలా $1.2 మిలియన్ అమ్ముతున్నారు. ఈ కాస్ట్, ఈ గ్యాప్ ఏదైతే ఉంది కదా కాస్ట్ది, ఇక్కడ భారత్ ఫిట్ అయిపోయింది ప్రపంచానికి. అఫోర్డబుల్ తయారు చేస్తుంది, రిలయబుల్ తయారు చేస్తుంది, క్వాలిటీ మిజైల్స్ తయారు చేస్తుంది. చైనీస్ అండర్ క్వాలిటీ సప్లై కాదు భారత్ది. ఇలా అస్త్రా MK2, అస్త్రా MK3 150 నుంచి 300 కిలోమీటర్ రేంజ్లలో పోతున్నది. అది కూడా ఎక్కడ ఫ్రెండ్స్, బియాండ్ విజిబిలిటీ రేంజ్. కను మేరకు కూడా కాదు, 150 to 300 కిలోమీటర్స్ నాకు తెలిసి మీ సూప్ కూడా పోవచ్చు. మీరు ఇలా న్యూస్లలో వింటూనే ఉన్నారు. ఏందనంటే సుకోయి 57 ఏదైతే ఘాతక్ ఎయిర్ క్రాఫ్ట్ ఉందో రష్యాది, మాకొద్దు అని చెప్పింది భారత్. ఇవాళ మేము తయారు చేసుకుంటామని చెప్పింది. ఆత్మనిర్భరతకు వాల్యూ ఇచ్చింది. డాట్స్ కనెక్ట్ చేసుకుంటారు అండ్రిగా. సుకోయి 57 అనేది పొరగల మజాక్ ఎయిర్ క్రాఫ్ట్ కాదు. కాకపోతే వీళ్ళు కంప్లీట్గా మనకు టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్ చేస్తానన్నా, కంప్లీట్గా దాన్ని మనం ఆత్మనిర్భర్ భారత్ కింద ఇక్కడ భారత్లో తయారు చేస్తానన్నా, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తానన్నా భారత్ వద్దన్నది. ఎందుకంటే మాకు టైం లైన్స్ ఇంపార్టెంట్, మాకు టైమింగ్ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడో 2035కి ఇది మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తానంటే కుదరదు. నాకు నా ఫోకస్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పి మన అమ్కా ఫైటర్ జెట్, స్టెల్త్ ఫైటర్ జెట్ ఇంజన్స్ ఏవైతే ఉంటాయో, ఇక ఇంజన్స్ కాదు, అమ్కా స్టెల్త్ జెట్స్ ఏవైతే ఉంటాయో దాని తయారీగా మేము భారత్లో చేసుకుంటాం. ఇండియన్ రేడార్ చేసుకుంటాం, సెన్సార్స్ అండ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఏదైతే మీరు టైం లైన్ అండ్ టైమింగ్ పెట్టారు కదా అప్పటికంటే ముందే మేము వాటిని తయారు చేసేస్తాం అని చెప్పి చేసిండ్రు. అయితే ఇలా భారత్కు ఒక సమస్య ఏంటంటే ఒక జెట్ ఇంజన్. ఇంతగానం మనం ముంగటికి పోయినా ఒక జెట్ ఇంజన్ మనం తయారు చేయలేకపోతున్నాము అనే ఒక బాధ భారత్కు ఉండే.
దీనికి కూడా ఒక సొల్యూషన్ తీసుకొని వచ్చింది మోదీ సర్కార్. ఇండియా ఇంకా ఫ్రాన్స్ సాఫ్రాన్ జాయింట్ వెంచర్, నిన్నటిదాకా రేవంత్ అన్న, మోదీ గారు వీళ్ళందరం మనం చూసినాం కదా జాయింట్ వెంచర్. ఇండియా ఇంకా ఫ్రాన్స్ జాయింట్ వెంచర్ ఏదైతే సాఫ్రాన్తో ఉంది కదా, ఒక 120 కిలో న్యూటన్ ఇంజన్ తయారీకి భారత్ అడుగులేస్తుంది. అంటే కంప్లీట్గా స్ట్రాటజిక్ ఇండిపెండెన్స్ భారత్ చూస్తున్నది, కలగంటున్నది, చేస్తున్నది. మీరు ఆ అనుభూతినికి సాక్షులు కూడా అవుతున్నారు. ఈడికి ఆగిపోలే సుకోయి కాడికి ఇలా భారత్ ఒక గ్లైడర్ బాంబ్ తయారు చేసింది. ఏదైతే బంకర్ బస్టర్ బాంబ్, అది లేస్తే ఒక శత్రువులకు గుండెలలో దడలు లేపుతుంది అని చెప్పి పీకుడు మాటలు మాట్లాడతారు కదా అమెరికా వాళ్ళు, అట్లాంటి టైప్ ఆఫ్ గ్లైడర్ బాంబ్ భారత్ తయారు చేసింది. లాంగ్ ఆర్మ్ ప్రిసిషన్ కంట్రోల్, సైలెంట్, అక్యురేట్, డెవాస్టేటింగ్ అంటారు ఇంగ్లీష్లో. ఘాతక్ అంటాం చూడు మనం, పుచ్చలు 2 వేరియంట్స్లలో వస్తుంది. ప్రీ ఫ్రాగ్మెంటెడ్ ఎయిర్ బస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఇది ఇట్లున్నది ఫ్రెండ్స్, ఇది ఇట్లున్నది, ఈ గ్లైడర్ బాంబ్ ఉన్నది, దీనికి వింగ్స్ కూడా ఉంటాయి, గ్లైడ్ అవుతుంది కదా. ఎంత వింగ్స్ పెద్దగా ఉంటే అంత గ్లైడ్ మంచిగా అవుతుంది అని అంటారు. మీరు గద్ద చూడు గ్లైడ్ అవుతుంది ఇట్లా. మీరు అదే చిన్న పిట్టు ఉంటుంది ఊకే కొట్టుకుంటూ ఉంటుంది. గ్లైడింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ఫైటర్ జెట్స్ ఎస్పెషల్లీ. అయితే ఇది గ్లైడర్ బాంబ్ ఇది. అయితే దీనికి వింగ్స్ ఉంటాయి, ఇది గ్లైడ్ అవుతుంది. ఇది 2 రకాలుగా పనిచేస్తుంది. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ డెస్టినేషన్ని నేను లాక్ చేసిన, ఈ మిసైల్ ఈ గ్లైడర్ బాంబ్ ఇట్లా వస్తుంది, వచ్చి దీన్ని తాకే కంటే ముందు ఫ్రాగ్మెంట్ అవుతుంది, బస్ట్ అవుతుంది. బస్ట్ కాగానే ఇందులో నుంచి వచ్చిన చిన్న చిన్న బుల్లెట్స్ అనుకోండి, మిజైల్స్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, ఇదంతా పక్కకున్న ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ ఏవైతే ఉంటాయో వాటి ట్యాంకులని, లేకపోతే అక్కడ ఉన్న డీజిల్ ట్యాంకులని, పెట్రోల్ ట్యాంకులని, మన ఎయిర్ జెట్ ఫ్యూయల్ ట్యాంకులని ఎక్సెట్రా పేల్చేస్తుంది. అంటే కంప్లీట్ ఎయిర్ బేస్ అనేది సర్వనాశనం అవుతుంది. ఇది ఫస్ట్ ఒకటి ప్రీ ఫ్రాగ్మెంటెడ్ ఎయిర్ బస్ట్. ఇంకొకటి పెనెట్రేషన్ బంకర్ బస్టర్. అంటే నువ్వు ఒక బంకర్ బస్టర్ తయారు చేసి కొన్ని మీటర్ల లోపల ఉన్న లోపలికి పోయి పళ్ళు మనం వెళ్తుంది చూడు, ఇగో ఇదొకటి. ఒకటే టెక్నాలజీ 2 రకాలుగా వాడుకోవచ్చు అని అన్నట్టు ఇలా భారత్ ప్రపంచానికి చూపించింది. సేఫ్ డిస్టెన్స్లకేం లాంగ్ చేయొచ్చు. ఎనిమీ ఎయిర్ డిఫెన్సెస్ దీన్ని పట్టుకొని కూడా లేవు. డీప్ స్ట్రైక్ క్యాపబిలిటీ యాది పెట్టుకొని రే భారత్ యొక్క గౌరవ్ గ్లైడర్ బాంబ్. ఇలా ప్రైవేట్ సెక్టర్ రెవల్యూషన్ మన భారత్ తీసుకున్నా ఓడంటారా ఇప్పుడు భారత్ సూపర్ పవర్ కాదని నా ముంగట చెప్పుర్రు అని అంటున్నా. అందుకని ఇవాళ మనము ఒక ప్రైవేట్ సెక్టర్ రెవల్యూషన్ తీసుకున్నా, ప్రైవేట్ సెక్టర్ ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్లల్లో యూసీఏవి స్టార్టప్స్ మొదలైనవి, ఎయిర్ సుప్రీమసీ, స్కై సుప్రీమసీ మొదలైంది. కంపెనీస్ లైక్ ఫ్లయింగ్ వెడ్జ్ బెంగళూరు బేస్డ్, హైదరాబాద్ బేస్డ్ ఒక కొలాబరేటివ్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ CCA తయారు చేస్తున్నాయి ఫ్రెండ్స్. దీన్ని ఫ్లైట్ ఎండ్యూరెన్స్ అని అంటాం కదా, 28 గంటలు బిందాస్ పనిచేస్తుంది గాలిలో, 8 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్లో పనిచేస్తుంది, 600 km/h స్పీడ్లో దూసుకెళ్తుంది. చాలా స్టెల్త్గా పోతుంది, డెకాయ్గా పోతుంది, ప్లస్ స్ట్రైక్ కొడుతుంది. ఎనిమీ రేడార్లకు దొరకదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే మన ఫైటర్ జెట్లకు ఒక ప్రొటెక్షన్ కవర్ అవుతుంది, కవచ కుండలం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడు రాఫేల్ తీసుకుంటే సే అరౌండ్ సమ్ 200 kilometers యా 400 kilometers నుంచి మనకు దాన్ని ఒక అటాక్ కెపాసిటీ ఉంటుంది. సపోజ్ మనం డీప్ స్ట్రైక్ చేయాలని లోపలికి పోతున్నాం అనుకో, లోపలికి పోతే మన ఎనిమీ రేడార్ మనని గుర్తుపడుతుంది. అప్పుడు ఏం చేస్తారనంటే ఈ కొలాబరేటివ్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ని కవచం చేసి పంపుతారు. అప్పుడు కవచం చేసి పంపితే ఏమవుతుంది అంటే ఇది డిటెక్ట్ చేసి రప్మన్ అని మిజైల్ కొడుతుంది. సో ట్రజెక్టరీ మనకు దొరికిపోతుంది. మనము డూప్లికేట్ రాఫేళ్ళు సుకోయిలు పంపించి అని స్థావరాలను వేల్చేసి వచ్చినాం ఆపరేషన్ సింధూర్లో. ఇది దానికంటే అడ్వాన్స్డ్ వర్షన్, దానికంటే చాలా అడ్వాన్స్డ్ వర్షన్. అంటే వీళ్ళకు ఎంత ఒక ఇది జస్ట్ ఇమాజిన్, ఒక కొత్త డిఫెన్స్ ఇన్నోవేటివ్ ఈకో సిస్టమ్ని మోదీ సర్కార్ ఎట్లా తీసుకొని వస్తుంది. అసలు ఇది కలగన్నారా ఎవడన్నా భారత్లో? కలగన్నారా ఎప్పుడన్నా? జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒక భారత్లో భారతీయుడు ప్రధానమంత్రి అయితే ఎట్లుంటుందో. ఇలా సంవత్సరాల టెక్నికల్ అబ్జార్ప్షన్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి కూడా మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నా దగ్గర ఒక ఫైటర్ జెట్ ఉన్నది. ఆ ఫైటర్ జెట్ని నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏదైనా ఇష్యూ అయితే ఆ పార్ట్స్ రానీకే నాకు దగ్గర కొన్ని రోజులు పట్టేది. ఎందుకంటే నేను ఆ కంట్రీ నుంచే తెప్పించుకోవాలి, వెదర్ ఇట్ మే బి అమెరికా ఆర్ వెదర్ ఇట్ మే బి రష్యా ఎక్సెట్రా. అయితే ఇవాళ భారత్ ఏం చేసిందంటే ప్రతి చిన్నదానికి మనం వాళ్ళ దగ్గర ఎందుకోవాలా? ఈ చిన్న పార్ట్స్ మనం తయారు చేయలేమా? నాన్ టెక్నికల్ ఏవైతే ఉంటాయో మనం తయారు చేయలేమా అని చెప్పి 1050 పార్ట్స్ జీరో డిపెండెన్సీలా భారత్ తయారు చేసుడు మొదలెట్టింది. అంటే 1050 స్పేర్ పార్ట్స్ తయారు చేస్తున్నారంటే వెనకటికి 10 రోజులు పట్టేది ఇవాళ 24 రోజులు పడుతున్నది ఫ్రెండ్స్. ఇది మనకు పైసలే సేవింగ్ కాదు, నిజంగా చెప్పాలనంటే ఫారిన్ డిపెండెన్సీని తక్కువ చేస్తున్నది. మన దగ్గర MSMEలను పెంచుతున్నది, తద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. ఎవడైతే మాట్లాడతాడు కదా ఏం చేస్తుందనని,
భారత్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడనేమో సంక్షేమ పథకాలతోని ఈ అడ్డమైన ప్రభుత్వాలు ఇక్కడ సంక్షేమ పథకాలు అని చెప్పి రాష్ట్ర ఖజానాకు కానీ దేశ ఖజానాకు కానీ గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మోడీ సర్కార్ ఆత్మనిర్భర్ భారత్ పేరు మీద ఎంఎస్ఎంఈ లాంచ్ చేసినప్పుడు, ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పుడు నీ రెవెన్యూ రిసిప్ట్స్ పెరుగుతున్నాయి. వీళ్ళు ఎక్స్పెండిచర్స్ పెంచుతున్నారు, వీళ్ళు రెవెన్యూ రిసిప్ట్స్ పెంచుతున్నారు. మేబీ నీకు ఇవాళ ఒక జట్కా అని అనిపించినా రేపదొక ముందడుగవుతుంది, మదపుటేనుగు పరగవుతుంది. ఇది మీరు యాద పెట్టుకోండి. అయితే ఇవాళ ఆత్మనిర్భర్ భారత్ డిఫెన్స్ లాన్ అనేది ఒక మ్యాసివ్ స్టెప్. ఇక మన గర్వం కాడికి వద్దాం ఫ్రెండ్స్. ఐఐటి మద్రాస్ ఒక హైబ్రిడ్ రాకెట్ ఇంజన్ని తయారు చేసింది. ఈ హైబ్రిడ్ రాకెట్ ఇంజన్ ఏంది అని అంటే ఒక ప్లేన్ని దేనికైనా ఫిట్ చేసి పడేయగలను, ఏ ఫైటర్ జెట్ కన్నా ఫిట్ చేసి పడేసే. ఇది భారత్ తయారు చేస్తే జుగాడ్ మామూలుగా ఉండదు భారత్ది. ఇండియన్స్ ఆర్ నోన్ ఫర్ దేర్ జుగాడ్, యూనో, ఇండియన్స్ ఆర్ నోన్ ఫర్ దేర్ జుగాడీ యాటిట్యూడ్. అయితే ఈ ఐఐటి పోరలు ఏదైతే తయారు చేసారు కదా హైబ్రిడ్ రాకెట్ ఇంజన్ అని, ఇది కంప్లీట్ బ్రేక్ త్రూ. ఒక ఫ్లైట్ని ఫైటర్ జెట్ని ఇట్లా వర్టికల్ టేక్ ఆఫ్కి తీసుకుపోతుంది. మనం సినిమాలలో చూస్తాం. ఈ కెపాసిటీ కేవలం F-35Bకే ఉన్నది. బట్ F-35 బిలియన్ డాలర్ల ఖర్చుతో వస్తుంది మనకు. అదే ఒక ఫైటర్ జెట్కి ఈ రాకెట్ హైబ్రిడ్ రాకెట్ ఇంజన్ మనం పెట్టినాం అనుకో, ఏ ఫైటర్ జెట్ అన్న రప్మని లేస్తుంది, రప్మని కూర్చుంటుంది. అంటే నువ్వు నీ బిల్డింగ్ మీదకని కూడా లేపొచ్చు, నీ బిల్డింగ్ మీదకని కూడా కూర్చోవచ్చు, హెలికాప్టర్లు లేచినట్టు కూర్చున్నట్టు. ఇక మనకు ఎయిర్పోర్ట్లు, ఎయిర్ బేసులు ఇవన్నీ ఏం అవసరం లేదు. ఇక నువ్వు నార్మల్ రోడ్ల మీద కూడా రపక్ మన దించుతుంది, రప్చిక్ అని కొట్టి పడేస్తుంది. అంటే భారత్ సింపులర్గా చీపర్గా భారత్ యొక్క గర్వాన్ని గౌరవాన్ని ఏ రకంగా ప్రపంచ స్థాయిలో పెట్టిందని అన్నది ఒకసారి ఆలోచించుర్రు. ఎక్కడికైనా లాంచ్ చేసుకోవచ్చు. కానీ రూఫ్ టాప్స్, మౌంటైన్ బేసెస్, ఏడికైనా. ఇక చైనా వాడు కట్టలు కట్టుకో, మనకు గంట కూడా ఫరక్ పడదు. జస్ట్ ఇమాజిన్, ఒక నమ్మకం, ఒక ప్రధానమంత్రి కన్నా నమ్మకం, ఆ నమ్మకం ఇవాళ ఎంత ఘాతకు పోతుందో చూడండి. ప్రపంచ మ్యాప్లల్లో భారత్ నీడబెట్టిందో చూడండి. ఎనిమి స్ట్రైక్లు ఇప్పుడు ఎడ చేస్తారా బాయ్ చెప్పురు. అండ్ యూ నో ఫ్యాక్ట్ ఫ్రెండ్స్, ఇఫ్ దెర్ ఆర్ ఎనీ సమ్ టెక్నికల్ గైజ్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి చెప్తున్నా, రియల్ టైం డెమో చూపించిర్రు ఐఐటి మద్రాస్. ఏంది తెలుసా? కంట్రోల్డ్ ల్యాండింగ్ 0.66 మీటర్స్ పర్ సెకండ్. గూగుల్ చేసి కనుక్కోరా, నేను చెప్తే బాగోదు, పెద్దగా అవుతుంది సోది, అందుకని. ఇంకొకటి CSIR 90 కిలోమీటర్స్ కెమికాజే డూ ఆర్ డై డ్రోన్. దీని పేరు ఎట్లా పెట్టిరు? డూ ఆర్ డై డ్రోన్. ఇది 900 కిలోమీటర్స్. అంటే ఢిల్లీలో ఎగిరేసినాం అనుకో, డీప్ పాకిస్తాన్ లోపలికి పోతుంది. ఇది 150 kg పేలోడ్ ఉంటుంది. ఇది 150 kg పేలేజ్ ఉంటుంది. దీని అప్గ్రేడ్ 2025లో అవుతుంది. ఇది పోతుంది, కూర్చుంటుంది ఒక దగ్గర, తమాషా చూస్తుంటుంది. సీదా ఆటోనోమస్ హంట్ చేస్తుంది. దానికి ఎవ్వడక్కర్లే, లాక్ చేసి ప్యాక్ చేసేయాలి అంతే. దాన్ని ప్యాక్ చేసి లాక్ చేసేస్తే పోతుంది. ఫలానా ఓన్ని కొట్టాలా, బటన్ ఆన్, స్క్రీన్ ఆన్, మెజైల్ లోడ్ అవుతుంది, కల్ మన పేల్చేసి వచ్చేస్తుంది. అందుకే దాని పేరేం చేసిరు? డూ ఆర్ డై. దీని ఇండక్షన్ బై 2030 లోపలికి భారత్ లోపలికి తీసుకుంటుంది. టైం లైన్స్తో పోతుంది భారత్ ఫ్రెండ్స్. అందుకే ఇలా గర్వించనన్న. నా భారత్ వాయుసేన, నా భారత్ వాయుసేన కాదు, నావల్, ఇండియన్ నేవీ ఫస్ట్ సెల్ఫ్ డిఫెండింగ్ క్యారియర్ తయారు చేస్తున్నది. ఒక ఫ్లోటింగ్, నిజంగా చెప్పాలంటే ఒక సిటీ, అది ఒక ఫ్లోటింగ్ సిటీ. ద బ్యాడ్ బాయ్ ఆఫ్ ద సీస్. సముద్రాలు దీన్ని చూస్తేనే ఇక ఒక్కొక్కడికి తడిసిపోతుంది. INS విక్రాంత్, ద బ్యాడ్ బాయ్ ఆఫ్ ది సీస్ అని చెప్పి నేను మాట్లాడతా. INS విక్రాంత్, దానికి ఒక షీల్డ్ పెట్టిరు. ఇప్పుడు ఒక ఫ్యూచర్ షీల్డ్ పెట్టిరు, కవచ కుండలం వచ్చింది దానికి. మనం వెనకటికి ఆపరేషన్ సింధూర్లో S-400 ఇనే ఉంటాం, ఓ డిఫెన్స్ సూట్. 300 నుంచి 400 కిలోమీటర్స్లా ఎవడెవడు ఏమేమి వస్తున్నాయి మొత్తం తెలుసుకుంటుంది. ఆ రేడియస్ని మొత్తం చుట్టేస్తుంది. వాడు ఆలోచించే లోపల వాడినే పేల్చేసి వస్తుంది. ఇవాళ ప్రపంచ దేశాలలోనే భారత్ మొట్టమొదటి దేశం ఈ S-400 ఏదైతే డిఫెన్స్ సూట్ ఉన్నదో మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లకు సముద్రంలో INS విక్రాంత్లా పెడుతున్నది. ఫుల్లీ ఆటోనమస్ డిఫెన్స్ క్యారియర్ తయారవుతున్నది. జనరల్గా ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఏదైనా పోతుంది కదా, దాని చుట్టుపక్కల కూడా మీకు చిన్న చిన్న చిత్కా పెద్ద పెద్ద షిప్పులు కనిపిస్తాయి, డిఫెన్స్ షిప్పులు కనిపిస్తాయి. ఆ షిప్పులు కంప్లీట్గా దీనికి కవచమై నిలబడతాయి. కానీ ఇలా భారత్ తెలుసు కదా, సింగిల్ వన్ మ్యాన్ ఆర్మీ అడుగేస్తే ఆడ పిడుగులు పడాల్సిందే. ప్రాజెక్ట్ కుషా అండ్ M2 మిజైల్ సిస్టమ్ 90% కిల్ ప్రాబబిలిటీ. ఇది 90% ప్రాబబిలిటీ. ఎంత ఫ్రెండ్స్? 90%. ఇవాళ భారత్ ఇంకొక అటామిక్ డ్రోన్ పార్ట్నర్షిప్తో ముందుకు పోతున్నది అమెరికాతో.
మన మెయిల్ డ్రోన్స్ అని అంటారు, మాలే డ్రోన్స్ అని అంటారు. ఒకసారి అది కొట్టరా గూగుల్లో, మాలే డ్రోన్స్ ఫుల్ ఫామ్ ఏదో ఉంటుంది, మాలే అంటారా మెయిల్ డ్రోన్స్ అంటారా చూడండి. ఇది ఫ్లైట్ ఎండ్యూరెన్స్ 40 గంటల ఆకాశంలో బిందాస్ ఉంటుంది. ఇండియా ఈ ప్రిడేటర్ మన మన డ్రోన్స్ ఏవైతే ఉంటాయో ఇది ఇప్పుడు మేక్ ఇన్ ఇండియాలో తయారు చేస్తుంది. అమెరికా పెత్తనం ఏం లేదా. మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్స్ అంటారు. మెయిల్ అంటే మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్స్. దీని ఎండ్యూరెన్స్ కెపాసిటీ ఎంత ఫ్రెండ్స్? 40 hours ఇన్ ది స్కై. ఇది మనం యూఎస్తో చేతులు కలిపి చేస్తున్నాం. యూఎస్తో చేతులు కలిపి చేస్తున్నాం అంటే అమెరికాకే నీటికి ఎక్స్పోర్ట్ కాదు, భారత్లా చేస్తేనే యాక్సెప్ట్ చేస్తానన్నాం. 40 గంటల ఎండ్యూరెన్స్ అని అంటే జస్ట్ మీరు ఇమాజిన్ చేసుకోండి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇండియన్ ఓషన్ డామినెన్స్లో ఎంత ఘాతకు ఉంటుందో. ఇది సముద్రం మీద పెట్టవచ్చు, నువ్వు ఏడవడితే ఆడ పెట్టవచ్చు. ఎంత ఘాతకు ఉంటుందో ఇప్పుడు చూడండి. దుష్మన్ అనేటోడు తప్పించుకుంటాడా? దీనికి ఇండియాస్ యొక్క యాక్టివ్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఏపీఎస్ అని అంటాం. ఇది మన ట్యాంకులకు కూడా పెడుతున్నారు. ఇది మన ట్యాంకులకు, అర్జున్ ట్యాంకులు ఉన్నాయి కదా, ఇది అందులో పెడుతున్నారు. అంటే ఏదైనా ట్యాంకు నువ్వు కొట్టాలంటే మిజైల్ లాంచ్ చేస్తావు కదా, ఇది గుర్తుపట్టి ఆ మిజైల్ని మన గాలిలో వేల్చేస్తుంది. సో నీ ట్యాంక్ సేఫ్, నీ ఆర్మీ సేఫ్, నీ భారత్ అబ్సల్యూట్లీ సేఫ్. ఇలా ఇండియన్ డిప్లొమసీ ఏదైతే ఉంది కదా భారత్ది, అమెరికా ఎన్నోసార్లు పిల్లకాకు బెదిరింపులు ఇచ్చింది మనకు. నువ్వు రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు, $60 బ్యారెల్కి దాటొద్దు, $600 బ్యారెల్కి దాటొద్దు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నువ్వేమన్నా వీక్కో రాబాయ్, నువ్వేమన్నా వీక్కో, నేను కొంటా, బరాబర్ కొంటా, నా దేశ హితమే నాకు ఇంపార్టెంట్. ఇలా కేవలం మనం పైసలే సేవ్ చేయలే ఈ మాటతో, మనం పెద్దన్న పాత్ర పోషిస్తున్నాం ఇలా ప్రపంచం. ఓడరా నువ్వు, ఏంద్రా నీది పంచాయతీ, పక్కకు జర అని చెప్పి అన్ఇంటరప్టెడ్ ఆయిల్ సప్లై కూడా మనం తీసుకున్నాం రష్యా దగ్గరికి. భారత్ ఇంట్రెస్ట్ల ముంగట పెత్తనం చలాంచక్, వాషింగ్టనో ఈడు డిసైడ్ చేయడు, నేను డిసైడ్ చేస్తా అని చెప్పి భారత్ డిసైడ్ చేసింది. ఇవాళ మెటియార్ మిసైల్ అని ఒకటి ఉంటుంది, ఆ డీల్ కూడా మనం ఫ్రాన్స్తో కుదిరించుకున్నాం. రాఫేల్ ప్లస్ మెటియార్. ఇక స్కై డామినెన్స్ ఎట్లుంటుందో ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి. ఇది ఒక ర్యామ్ జెట్ పవర్డ్ మిసైల్ ఫ్రెండ్స్, 100 కిలోమీటర్ రేంజ్లా. అసలు నువ్వు ఎస్కేప్ జోన్ ఉండదు ఇక ఆవిడ దుష్మన్ గానికి. కరెక్ట్గా చెప్పాలని అంటే F-16కి అమర్చవచ్చు, J-20లకు కూడా ఇది అమర్చవచ్చు. ఒక్కొక్కటి 8 నుంచి 20 కోట్ల పర్ మిజైల్. ఫస్ట్ బ్యాచ్లో 70 మిజైల్స్ భారత్కు వస్తున్నాయి. జస్ట్ ఇమాజిన్ చేయండి. ఇక ఇండియాస్ డిఫెన్స్ ఫ్యూచర్ 2025 మాట్లాడితే ఇవాళ మొన్నటిదాకా ఏం మాట్లాడారో నాకు తెలియదు, కానీ ఈ దశాబ్దం నుండి దశాబ్దాల వారీగా దశాబ్దాల తరివడి భారత్ డామినెన్స్ మొదలైంది. సోనేకి చిడి మెరీ భారత్ అని చెప్పారు కదా, అది ఎలా సాక్షాత్కారమైంది. వసుదేవ కుటుంబకం కానీ గెలుకుతే ధర్మహింస తదైవచ అని చెప్పి నీ హైపర్సానిక్ బ్రహ్మోస్ 2 చెప్తుంది. ఆల్మోస్ట్ డిప్లాయ్మెంట్లోకి వచ్చేసింది. నీ ఆమ్కా నాకు తెలిసి బై 2030s వరకు అబ్సల్యూట్గా ఆపరేషనల్కి వచ్చేస్తుంది. నీ ఇండిజినియస్ ఇంజన్స్ ఏవైతే ఉంటాయో ఏరోస్పేస్లల్లో అవన్నీ భారత్లో తయారవుడు మొదలెళ్తాయి. డ్రోన్ స్వామ్స్, నెక్స్ట్ జనరేషన్ ఆటోమేటిక్ ఏమంటారు యాక్టివ్ ప్రొటెక్టివ్ సిస్టమ్స్, మన నావల్ బలాస్టిక్ మిజైల్ సిస్టమ్స్, ఇంటర్సెప్టర్స్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే భారత్ ఒక డిఫెన్స్ సూపర్ పవర్ ఇప్పుడు. నౌ we will not wait for somebody to declare that we are super powers. No, be proud of your country భారత్. ఇక లాస్ట్కి నేను మాట్లాడాలనంటే ఇలా కేవలం భారత్ తన బార్డర్ను డిఫెండ్ చేస్తలేదు, గ్లోబల్ డిఫెన్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇన్నోవేషన్ల తోపున్నాం, సెల్ఫ్ సక్సెస్ రేట్లలో తోపులో ఉన్నాం, స్ట్రాటజిక్ అటానమీలో కూడా మనం తోపులో ఉన్నాం. బోలో భారత్ మాతాకి జై.